ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ 5,000 కోట్ల రూపాయలటువంటి సెమీ కండక్టర్స్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సెమీ కండక్టర్ కంపెనీస్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, ఆర్ఎల్స్ ఈ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఒకవేళ పెట్టుబడి పెట్టుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎటువంటి సెమీ కండక్టర్ కంపెనీస్లో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు, దీనికి సంబంధించి ఇవాళ మనకి క్లారిటీ ఇవ్వడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. యా సార్, యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 5,000 crores ఆఫ్ సెమీ కండక్టర్ కంపెనీస్కి, ఐ మీన్ టు సే లైక్ 4 కంపెనీస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవును. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, అండ్ దీని ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయంటే ఏమంటారు? ఇది ఒక మంచి, అంటే ఈ ఇండస్ట్రీకి ఏదైతే ఉందో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఒక రకంగా బూస్ట్ అయ్యే న్యూస్ అనమాట ఇది. సో ఒక 4 కంపెనీస్, కొత్త కంపెనీస్కి, యూనిట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నిన్న పర్మిషన్ ఇచ్చింది. ఈ 4 కూడా రావడం వల్ల ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి లాభం ఉంటుంది, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా వీటి ద్వారా కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్ ద హోల్ ఈ ఎకో సిస్టంలో ఉన్న కంపెనీస్ అన్నింటికీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇవి. సో ఇందులో చూసుకుంటే ఒకటి ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఒడిశాలో రాబోతుంది. ఇది కంపెనీ పేరు వచ్చేసి SIC సెమ్ అని. ఇది వచ్చేసి నియర్లీ భువనేశ్వర్లో జరగబోతోంది. 2,066 కోట్ల ప్రాజెక్ట్ ఇది. వీళ్ళు SIC బేస్డ్, అంటే ఫ్యాబ్ యూనిట్ అనమాట ఇది. సో నియర్లీ 60,000 వేఫర్స్ పర్ ఇయర్ తయారు చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది. సో 96 మిలియన్ యూనిట్స్ పర్ ఇయర్ తయారు చేయబోతున్నారు ఈ యూనిట్ లో. ఇది భువనేశ్వర్లో, ఒడిస్సాలో రాబోతోంది. సో ఇది ఏంటంటే మన వన్ ఆఫ్ ద మినిస్టర్ వైష్ణవ్, ఎవరైతే రైల్వే మినిస్టర్ ఉన్నాడో, ఐ థింక్ ఆయన కొంచెం పుష్ చేసి తన రాష్ట్రంలో భువనేశ్వర్లో ఈ యూనిట్ వచ్చేట్టు గట్టిగా చేశారు. అట్లాగే ఇంకొకటి కూడా, సెకండ్ యూనిట్ కూడా ఒడిస్సాలోనే రాబోతోంది. ఇది ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ యూనిట్. ఇది కూడా భువనేశ్వర్లోనే. ఇక్కడ ఒక 2,000 కోట్లు, 1943 కోట్ల ప్రాజెక్ట్. ఇక్కడ గ్లాస్ ప్యానెల్స్, మళ్ళీ 3DHI మాడ్యూల్స్ అని ఉంటారు, అవి కూడా ఇక్కడ రాబోతా ఉన్నాయి. సో ఈ 2 యూనిట్లు కూడా భువనేశ్వర్లో రాబోతా ఉన్నాయి. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ దీనివల్ల. థర్డ్ యూనిట్ వచ్చేసి పంజాబ్లో రాబోతోంది. ఇది కాంటినెంటల్ డివైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది 117 కోట్ల కంపెనీ, మొహాలీలో వస్తోంది, పంజాబ్, చండీగఢ్ దగ్గర. సో ఇక్కడ కెపాసిటీ ఒక 158 మిలియన్లు, అంటే నియర్లీ 15 కోట్లు వరకు యూనిట్స్ పర్ యానం తయారు చేయబోతున్నారు ఈ యూనిట్లో. దెన్ ఫోర్త్ లాస్ట్ వన్ వచ్చేసి నిన్న అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. ఇది అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అని, ASIP. ఇది వచ్చేసి 468 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. 96 మిలియన్ యూనిట్స్ ఆఫ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ ఇక్కడ తయారవబోతున్నాయి. సో ఈ 4 యూనిట్లకు కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది మంచి అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు మనము ఈ సెమీ కండక్టర్ ఎక్కువ మటుకు మన దగ్గర లేకపోవడం వల్ల సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ, చైనా నుంచి కానీ ఇంపోర్ట్ చేస్తున్నాము. ఒక్కోసారి అక్కడ ఏవైనా టారిఫ్సే అనుకోండి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మన ఈవెన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కానీ ఇబ్బందులు వస్తున్నాయి. అలా కాకుండా మన ఓన్ యూనిట్స్ మన ఇండియాలోనే ఉంటే ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీ క్యాన్ బి ఎక్స్పోర్టర్ ఆల్సో, నాట్ జస్ట్ ఇంపోర్టింగ్ తగ్గడమే కాకుండా మనం కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పోర్ట్ అవ్వచ్చు. అండ్ ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్. చూస్తే 4 యూనిట్లో నియర్లీ 5,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. ఎగ్జాక్ట్లీ. సో ఇది పర్మిషన్ ఇవ్వడము, దీనివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ వేరే సెమీ కండక్టర్ వాటికి, ఎందుకంటే వాటికి కూడా ఈ ఎకో సిస్టంలో ఉన్న కంపెనీస్ కూడా బూస్ట్ రావచ్చు ఈ అడిషనల్ వాటి వల్ల. అవి తీసుకుంటే ఒకటి MIC ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఉంది. వీటికి కూడా ఈ యూనిట్స్ స్టార్ట్ అవుతే ఏంటంటే సప్లై ఈజీగా అవుతుంది. అట్లాగే RIR పవర్ ఇంకొకటి అదే సెక్టర్లో ఉంది. అట్లాగే టాటా ఎలిక్సీ, టాటా గ్రూప్ కంపెనీ, ఇది సర్వీస్ ప్రొవైడర్ ఫర్ సచ్ కంపెనీస్ అనమాట. సో ఇది కూడా మంచి బెనిఫిట్ అవ్వచ్చు ఈ స్టాక్. అండ్ ఇంకొక కంపెనీ మాస్చిప్ టెక్నాలజీస్, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఆల్రెడీ
వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి లాస్ట్ 1 or 2 yearsలో. మళ్ళీ కూడా ఈ అడిషనల్ బెనిఫిట్ వల్ల వీళ్ళకి కూడా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వీళ్ళకి కూడా మంచి బూస్ట్ రావచ్చు. అండ్ ఇంకొక కంటిన్యూస్గా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్ ఈ క్వార్టర్లో కూడా అంటే ASM టెక్నాలజీస్. వండర్ఫుల్ Q1 రిజల్ట్స్ ఇచ్చింది, గైడెన్స్ ఇచ్చింది. అండ్ దిస్ విల్ అడిషనల్గా ఆల్రెడీ Q2 మంచి గైడెన్స్ ఇచ్చిన స్టాక్ కూడా దీనివల్ల ఇంకా పెరగచ్చు. ఎవరికైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మాత్రం ఇది సూపర్ స్టాక్, కళ్ళు మూసుకొని మంచి స్టాక్. కొంచెం అడిషనల్ గా కొంచెం స్టడీ చేయాలి. బట్ ASM టెక్నాలజీ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టాక్ ఈ దాంట్లో. అట్లాగే సోలెక్స్ ఎనర్జీ ఇంకొకటి, అట్లాగే SPML సెమీ కండక్టర్ ఇది కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి సురానా టెలికాం ఇది కూడా బాగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతున్న స్టాక్ ఈ ఏరియాలో ఏంటంటే డిక్సన్ టెక్నాలజీస్. అది కూడా ఇంకా సో చాలా సంవత్సరాల నుంచి పెరుగుతోంది, 2 సంవత్సరాల నుంచి. ఇంకా ఒక ఫ్యూ ఇయర్స్ వరకు ఇంకా మంచి స్కోప్ ఉంది డిక్సన్ కూడా. CG Power is another stock which is continuously growing in this area. And ABB India which is also a service provider, ఇట్లాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంపెనీ ఏంటంటే BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది ఆల్రెడీ వండర్ఫుల్, చాలా ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది, రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉంది. ఇట్లాంటి కంపెనీస్ వల్ల ఈ ఎకో సిస్టమ్ మొత్తానికి 10-12 కంపెనీస్కి చాలా బాగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 yearsలో మాత్రం ఎవరికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, మీ క్యాపిటల్ మల్టిప్లై కావాలంటే మాత్రం ఇందులో కొంచెం స్టడీ చేసుకుని 1 or 2 or 3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మీ రిస్క్ అపెటైట్ తగ్గట్టు. ఎందుకంటే కొద్దిమందికి స్మాల్ క్యాప్స్ ఇష్టం, కొద్దిమందికి మిడ్ క్యాప్స్ ఇష్టం, కొద్దిమందికి లార్జ్ క్యాప్స్ ఇష్టం. సో ఇందులో మీ రిస్క్ అపెటైట్ తగ్గట్టు రీసెంట్ రిజల్ట్సే కానివ్వండి, కొంచెం మీ ఫైనాన్షియల్ అడ్వైజరే కానివ్వండి, మాట్లాడుకొని ఇందులో 1-2 స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఫ్యూచర్లో మంచి లాభాలు పొందొచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆడియన్స్కి ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం సార్. సో సెమీ కండక్టర్స్ అంటే ద ఫ్యూచర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం జరుగుతుంది కూడా, కాబట్టి మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఏమని చెప్పొచ్చు, సో దట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా క్లారిటీ వస్తుంది. సెమీ కండక్టర్కి కంపల్సరీ దెర్ ఇస్ నో, అంటే అట్లీస్ట్ ఇంకొక 15-20 years వరకు అయితే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు కంపల్సరీ మనం అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాము. అండ్ వీఆర్ ఆల్రెడీ మొబైల్సే కానివ్వండి, లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మనం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీ హావ్ ఆల్రెడీ విత్ ఇన్ లాస్ట్ 3-4 yearsలో మనం ఇంపోర్ట్స్ నుంచి ఎక్స్పోర్ట్స్కి వచ్చామంటే ఏంటంటే అసెంబ్లీ అయి ఉండొచ్చు, బట్ అసెంబ్లీలో కూడా స్లోగా కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్తున్నాము. ఆ దిశలో సెమీ కండక్టర్స్ అనేవి ఇండియాలో మోర్ కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకొని ఫ్యాబ్ యూనిట్స్ పెడితే ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే అవకాశాలు ఈవెన్చువల్లీ ఉన్నాయన్నమాట. సో అందుకే ఇది ఒక మంచి పరిణామమే. ఇట్లా మోర్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఇన్నోవేషన్ వస్తుంది, మోర్ ప్రోడక్ట్స్ వస్తాయి. మనము వేరే కంట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎకో సిస్టమ్ పెరుగుతుంది. ఒక్క యూనిట్ వచ్చిందంటే ఒక్క యూనిటే కాదు, ఒక్క యూనిట్కి అసోసియేటెడ్ చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. లైక్ ఎట్లా ఎగ్జాంపుల్ ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే కార్కి సంబంధించిన పార్ట్స్కి సంబంధించి ఒక 50 యూనిట్లు చుట్టూతా వచ్చినట్టే సెమీ కండక్టర్లో కూడా ఆ ఒక్క యూనిట్ రావడం వల్ల ఒక 2,500 కోట్లు 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల దాని చుట్టూతో ఒక 50 కంపెనీలు రావచ్చు. ఆ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అవుతే లాంగ్ టర్మ్ మన ఇండియన్ మార్కెట్స్కే కానివ్వండి, ఇండియన్ ఎకానమీకే కానివ్వండి చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రైజింగ్ ఇండస్ట్రీ. థ్యాంక్ఫుల్లీ వీ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం మంచి రిజల్ట్స్ రావచ్చు ఫ్యూచర్లో ఈ సెక్టర్ వల్ల. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో గైస్, అర్థమైంది కదా సెమీ కండక్టర్స్కి సో మంచి ఫ్యూచర్ అయితే ఉంది. మీరు కనుక ఇందులో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మంచి లాభాలు మీరు పొందవచ్చు. అట్ ది సేమ్ టైం మీ యొక్క స్టాక్ కూడా సెక్యూర్డ్గా ఉంటుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీమ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.